అందరికీ నమస్కారం. 1000 చిట్కాలతో మన ప్రయాణం ఆగిపోతుందనుకున్నారా? అస్సలు లేదు. పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. వెల్కమ్ టు బిఐడి తెలుగు సీజన్ 2. నాలెడ్జ్కి ఎండ్ కార్డ్ ఉండదు కదా, అందుకే మన అఖండమైన 1000 చిట్కాల సిరీస్ను కంటిన్యూ చేస్తూ ఈరోజు 1001 నుండి 1100 వరకు మరో 100 సరికొత్త లైఫ్ హ్యాక్స్తో మీ ముందుకు వచ్చేశాను. ఈ వీడియోలో వంటగది సీక్రెట్స్, ఆరోగ్యం, ఆయుర్వేదంతో పాటు అద్భుతమైన లైఫ్ హ్యాక్స్ ఉన్నాయి. మీ ఎనర్జీ ఏమాత్రం తగ్గకూడదు. లెట్స్ స్టార్ట్ ద మ్యాజిక్. వంటగది స్పెషల్ అడ్వాన్స్డ్ కిచెన్ అండ్ కుకింగ్ హ్యాక్స్. ఇడ్లీ పిండి మిగిలిపోతే అందులో కొద్దిగా బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కరకరలాడే పునుగుల్లా వేసుకోవచ్చు. బెండకాయ కూర వండేటప్పుడు ఒక స్పూన్ పెరుగు లేదా నిమ్మరసం వేస్తే జిగురు రాకుండా పొడిపొడిగా వస్తుంది. చపాతీలు మరుసటి రోజుకి కూడా మెత్తగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులు గోరువెచ్చని పాలు వాడాలి. చికెన్ లేదా మటన్ త్వరగా మృదువుగా ఉడకాలంటే ఉడికించే నీటిలో కొద్దిగా పచ్చిబొప్పాయి పేస్ట్ వెయ్యాలి. బిర్యానీ అడుగు అంటకుండా ఉండాలంటే గిన్నె అడుగున పాత దళసరి పెనం అంటే తవా పెట్టి దమ్ చెయ్యాలి. క్యారెట్ హల్వా చేసేటప్పుడు పాలకు బదులు కండెన్స్డ్ మిల్క్ వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది. పాలు కాచేటప్పుడు గిన్నె పై అంచులకు కొద్దిగా నెయ్యి రాస్తే పాలు పొంగి కిందపడవు. పప్పు త్వరగా ఉడకాలి అంటే కుక్కర్లో కొద్దిగా నూనె లేదా ఒక స్పూను నెయ్యి వెయ్యాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు వాడిపోకుండా ఉండాలంటే వాటిని కొద్దిగా తడిపిన కాటన్ గుడ్డలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. గుడ్డు ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే పెంకు సులభంగా విడిపోతుంది. రసంలో మిరియాలు, జీలకర్ర దంచివేస్తే ఘాటైన సువాసన వచ్చి ఆకలి పెరుగుతుంది. గులాబ్ జామున్ పిండిని మరీ గట్టిగా కాకుండా పాలు పోసి సాఫ్ట్గా కలిపితే జాముళ్ళు నూనెలో విడిపోవు. బజ్జీల పిండిలో కొద్దిగా వేడి నూనె పోసి కలిపితే బజ్జీలు కరకరలాడుతూ వస్తాయి. కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక బంగాళదుంపను ఉడికించి మెదిపివేస్తే ఆ అదనపు ఉప్పును అది పీల్చుకుంటుంది. కాకరకాయ చేదు పోవాలంటే ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి అరగంట తర్వాత పిండి వండాలి. నిమ్మకాయల నుండి ఎక్కువ రసం రావాలంటే కోసే ముందు గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు ఉంచాలి. ఉల్లిపాయలు కోసేకప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే వాటిని సగానికి కోసి చల్లటి నీటిలో కాసేపు వేయాలి. బిస్కెట్లు మెత్తబడకుండా ఉండాలంటే డబ్బాలో కొద్దిగా పంచదార చల్లి ఉంచాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే రుబ్బేటప్పుడు కొద్దిగా నూనె, ఉప్పు కలుపుకోవాలి. పన్నీర్ మృదువుగా ఉండాలంటే వండే ముందు 10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. సేమ్యా పాయసం చల్లారాక చిక్కబడకుండా ఉండాలంటే స్టవ్ కట్టేసిన తరువాతే పాలు కలపాలి. కందిపప్పును ముందుగా దోరగా వేయించి ఆపై పప్పు వండితే రుచి రెట్టింపవుతుంది. పంచదార డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే అందులో 4-5 లవంగాలు వెయ్యాలి. దోసె పెనానికి అంటకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఉల్లిపాయ సగభాగంతో పెనంపై రుద్ది అప్పుడు పిండి వెయ్యాలి. వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలంటే రెబ్బలకు కొద్దిగా నూనె రాసి కాసేపు ఎండలో పెట్టాలి. ఇంటి శుభ్రత నిర్వహణ. బాత్రూం టైల్స్ తెల్లగా మెరవాలంటే బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి బ్రష్తో రుద్ది కడగాలి. మిక్సీ జార్ వాసన పోవాలంటే అందులో కొద్దిగా ఉప్పు, సగం నిమ్మచెక్క వేసి ఒక్కసారి తిప్పాలి. ఫ్రిడ్జ్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే సగం కోసిన నిమ్మకాయను లోపల ఓ మూలన ఉంచాలి. గ్యాస్ స్టవ్ బర్నర్లు బ్లాక్ అయితే ఈనో పౌడర్ వేసిన నీటిలో అరగంట నానబెట్టి కడిగితే మెరుస్తాయి. బట్టలపై ఇంకు మరకలు పడితే అక్కడ శానిటైజర్ లేదా హెయిర్ స్ప్రే కొట్టి ఉతికితే పోతాయి. చెత్తబుట్టలో వాసన రాకుండా అడుగున పాత న్యూస్ పేపర్, కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. అద్దాలు మచ్చలు లేకుండా ఉండాలంటే న్యూస్ పేపర్పై కొద్దిగా నీళ్లు చల్లి తుడవాలి. షూస్లో వాసన రాకుండా ఉండాలంటే వాడని సమయంలో లోపల టీ బ్యాగ్స్ ఉంచాలి. స్విచ్ బోర్డులు క్లీన్ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. సింక్ డ్రైన్ బ్లాక్ అయితే వేడి నీళ్లలో బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి అందులో పొయ్యాలి. తలుపుల కీళ్లు కిర్రుమని శబ్దం చేస్తుంటే అక్కడ కొద్దిగా కొబ్బరి నూనె డ్రాప్స్ వెయ్యాలి. చెక్క ఫర్నిచర్ మెరవాలంటే ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ఒక క్లాత్తో తుడవాలి. కార్పెట్పై మరకలు పడితే క్లబ్ సోడాతో తుడిస్తే సులభంగా వదిలిపోతాయి. కొత్త స్టీల్ పాత్రలపై స్టిక్కర్ తీయాలంటే స్టవ్ మీద కొద్దిగా వేడి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది.
వాషింగ్ మెషిన్ లోపల శుభ్రం చేయడానికి 1 కప్పు వెనిగర్ వేసి టబ్ క్లీన్ మోడ్ ఆన్ చెయ్యాలి. పాత వెండి వస్తువులు మెరవాలంటే టూత్పేస్ట్తో మెల్లగా రుద్ది కడగాలి. రాగి ఇత్తడి పూజాపాత్రలు చింతపండు ఉప్పుతో తోమితే తలతలలాడతాయి. ఫ్యాన్ రెక్కలు క్లీన్ చేసేటప్పుడు పాత దిండు కవర్ తొడిగి లాగితే దుమ్ము కింద పడకుండా అందులోనే పడుతుంది. కత్తెర పదును తగ్గితే దానితో ఉప్పు కల్లును కత్తిరించడానికి ప్రయత్నించాలి, పదును వస్తుంది. మురికి పట్టిన దువ్వెనలు క్లీన్ చేయడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ వేసి నానబెట్టి పాత టూత్బ్రష్తో రుద్దాలి. కిటికీ అద్దాలు శుభ్రం చేయడానికి పాత సాక్సు చేతికి తొడుక్కొని తుడవడం చాలా సులభం. బట్టల బీరువాలో బొద్దింకలు పురుగులు రాకుండా నాఫ్టలిన్ బాల్స్ లేదా లవంగాలు మూలల్లో ఉంచాలి. ఐరన్ బాక్స్ అడుగుల మురికిపోవాలంటే వేడిగా ఉన్నప్పుడు ఉప్పు చల్లిన పేపర్పై రుద్దితే పోతుంది. ప్లాస్టిక్ డబ్బాల వాసన పోవాలంటే రాత్రంతా వార్తాపత్రిక ముక్కలు అందులో ఉంచాలి. ఇంట్లో దోమలు రాకుండా సాయంత్రం వేళ నిమ్మగడ్డి నూనెతో దీపం వెలిగించాలి లేదా స్ప్రే చెయ్యాలి. ఆరోగ్యం, అందం, ఆయుర్వేదం. ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి తాగితే సులభంగా బరువు తగ్గుతారు. రాత్రి నానబెట్టిన బాదం పప్పులను ఉదయం పొట్టుతీసి తింటే పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. జీర్ణశక్తి పెరగాలంటే భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం అలవాటు చేసుకోవాలి. గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది. జలుబు, దగ్గుగా ఉంటే తులసి ఆకులు, అల్లం వేసి కాచిన కషాయం తాగాలి. కడుపులో గ్యాస్ సమస్య ఉంటే వాము, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి వేడి నీటితో తీసుకోవాలి. రక్తహీనత తగ్గాలంటే బీట్రూట్, క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వాడుక చేసుకోవాలి. కీళ్ల నొప్పులు తగ్గాలంటే నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి క్రమం తప్పకుండా మసాజ్ చెయ్యాలి. మలబద్ధకం సమస్య ఉంటే రాత్రి పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తాగాలి. నిద్రలేమి సమస్య ఉంటే పడుకునే ముందు అరికాళ్లకు కొద్దిగా కొబ్బరి నూనె రాసి మర్దన చెయ్యాలి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజువారీ ఆహారంలో ఉసిరికాయను ఏదో ఒక రూపంలో చేర్చుకోవాలి. విపరీతంగా తలనొప్పిగా ఉంటే నుదుటిపై పుదీనా ఆకుల రసం రాస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే దాహం వేయకపోయినా రోజుకి కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. నోటిపూత అంటే మౌత్ అల్సర్స్ వస్తే లేత జామ ఆకులను నమలడం అద్భుతమైన ఇంటి వైద్యం. ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే 1 స్పూన్ పంచదార నోట్లో వేసుకుని చప్పరించాలి. డయాబెటీస్ ఉన్నవారు రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం ఆ నీటితో సహా తీసుకోవడం చాలా మంచిది. కంటిచూపు మెరుగుపడాలంటే రోజూ ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరను డైట్లో చేర్చుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే స్నానానికి సబ్బుకు బదులు శనగపిండి లేదా సున్నిపిండి వాడాలి. జుట్టు రాలడం తగ్గాలంటే ఉల్లిపాయ రసాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గాలంటే కలబంద గుజ్జును రాత్రిపూట రాసుకోవాలి. చుండ్రు సమస్య ఉంటే పుల్లటి పెరుగును తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే జుట్టు షైనీగా మారుతుంది. కళ్లకింద నల్లటి వలయాలు తగ్గాలంటే కీరదోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలి. చలికాలంలో పెదాలు పగలకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు నాభి అంటే బొడ్డులో 2 చుక్కలు ఆవనూనె వెయ్యాలి. వాస్తు, పొదుపు, లైఫ్ హ్యాక్స్. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎప్పుడూ చెత్తబుట్ట లేదా చెప్పులు ఉంచకూడదు. ఇది వాస్తుదోషం. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం వారానికోసారి కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ వేసిన నీటితో ఇల్లు తుడవాలి. పూజగది ఎప్పుడూ ఇంటికి ఈశాన్యం వైపు అంటే నార్త్ ఈస్ట్ వైపు ఉండేలా చూసుకోవడం శ్రేష్టం. సాయంత్రం వేళ ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇల్లు ఊడ్చడం లేదా చెత్త బయట పారేయడం చెయ్యకూడదు. ఇంట్లో పగిలిన అద్దాలు, పగిలిన దేవుడి ఫోటోలు, ఆగిపోయిన గడియారాలు ఉంచడం అశుభానికి సంకేతం. డబ్బు దాచే బీరువాను నైరుతి మూలలో ఉంచి తలుపులు ఉత్తరం వైపు తరుచుకునేలా పెట్టాలి. నిద్రపోయేటప్పుడు తల ఉత్తరం వైపు కాకుండా దక్షిణం వైపు ఉంచడం ఆరోగ్యానికి, ప్రశాంతతకు మంచిది. కరెంటు బిల్లు తగ్గాలంటే పగటిపూట న్యాచురల్ లైటింగ్ వాడుతూ ఇంట్లో ఎల్ఈడీ బల్బులు వాడాలి. సూపర్ మార్కెట్కి వెళ్లే ముందు కావలసినవి లిస్ట్ రాసుకుంటే అనవసరపు వస్తువులపై ఖర్చులు సగానికి తగ్గుతాయి. ఇంట్లో ఎమర్జెన్సీ మెడికల్ కిట్ అంటే పారాసెటమాల్, బ్యాండేజ్, బర్నాల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ అంటే ఆధార్, పాన్ కార్డ్ అన్నింటినీ డిజిటల్ ఫార్మాట్లో ఫోన్ లేదా క్లౌడ్లో సేవ్ చేసుకోవాలి. తెలియని నంబర్ల నుండి వచ్చే ఓటీపీలను లేదా లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ షేర్ చేయకూడదు.
కొత్త ప్రదేశాలకు లేదా సిగ్నల్ లేని ఊళ్లకు వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్స్ను ముందుగానే ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. పాత కాటన్ బట్టలను పారేయకుండా వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి కిటికీలు, ఇల్లు తుడవడానికి డస్టింగ్ వాడుకోవాలి. ప్లాస్టిక్ కవర్లను పారేయకుండా డస్ట్బిన్ కవర్లలాగా వాడి రీసైకిల్ చేయాలి. వర్షాకాలంలో ఒక చిన్న గొడుగు, చలికాలంలో చిన్న మాయిశ్చరైజర్ డబ్బా ఎప్పుడూ మీ హ్యాండ్బ్యాగ్లో ఉంచుకోవాలి. విపరీతమైన కోపం వచ్చినప్పుడు 1 నుండి 10 వరకు మనసులో లెక్కపెడితే ఆవేశం తగ్గి బంధాలు నిలబడతాయి. రోజుకొక్కసారైదా డిజిటల్ డీటాక్స్ అంటే ఫోన్కి దూరం పాటించి మీ ఫ్యామిలీతో సరదాగా గడపాలి. నెలకు జీతం రాగానే ఖర్చుల కంటే ముందే కనీసం 10% భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్ పక్కన పెట్టాలి. పగా ప్రతీకారం కంటే క్షమించడం నేర్చుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటే సగం రోగాలు దరిచేరవు. మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం జీవితంలో ఏమైనా సాధించగలరు. ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ది అల్టిమేట్ రూల్: ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండండి. జ్ఞానానికి, చిట్కాలకు ఎప్పటికీ ముగింపులేదు. మీ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారుగా ఫ్రెండ్స్, 1000తో ఆగిపోతామనుకుంటే పొరపాటే. ఏకంగా 1100 చిట్కాలను దిగ్విజయంగా పూర్తి చేసేశాం. మన ప్రయాణం ఇలాగే అన్స్టాపబుల్గా కొనసాగుతుంది. ఈ స్పెషల్ బోనస్ వీడియోలో నేను చెప్పిన ఆయుర్వేదం, వంట మరియు లైఫ్ హ్యాక్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.